జగన్ పాదయాత్ర చేస్తే జనాలు స్వీకరించే అవకాశం ఉందా? కంపల్సరీగా స్వీకరిస్తారు. ఎందుకంటే మంచి చేసే ఓడే అడుగులు అడుగేయాలనే కదా కోరుకునేది ఎవరైనా. ఇప్పుడు మంచిగా కోరుకునేది ఎవరైనా. ఇప్పుడు నేనైనా మీరైనా ఏం అనుకుంటారు? ఒక మంచోడు కోటేస్తారా, దొంగోడు కోటేస్తారా? చెప్పండి. మంచికే సపోర్ట్ ఇస్తారు. కూటమి పాలన చూసిన తర్వాత మళ్ళీ జగన్ని కోరుకోరు అని కూటమి వాళ్ళు అంటున్నమాట. అదే అందుకని ఇప్పుడు నేను అంటున్నా కదా, 2029లో కోరుకుంటారో కోరుకోరు అనేది జనాలు బుద్ధి చెబుతారని చెప్తున్నాను నేను. అది నెక్స్ట్ కూడా కూటమితోనే ఉంటాము అని అంటున్నారు వాళ్ళు. మరి 2029లో జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తాడా, మళ్ళీ ఎవరినైనా కలుపుకుంటాడా? సింగిల్గానే వస్తారు. ఎప్పుడు సింగిల్గానే వస్తాం. మంచి చేశారు కాబట్టే జనాదరణ ఆశీస్సులతోటి ముందుకు వెళ్తూ ఉంటాడు మా అధ్యక్షుడు. ఇప్పుడు అది ఇప్పుడు కూటమి ఏం చేస్తుంది? పరిపాలన ఎలా ఉంది? కూటమి ఏం చేస్తుందని మనం కొత్తగా అడిగితే అది బాగుండదు. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు ఎంత భయంకరంగా ఇంప్రూవ్ చేశారు. అసలు ఆకాశంలో మేడలు కట్టారు. మన అందరం అసలు కష్టాలు లేకుండా తిరుగుతున్నాం. అసలు అట్లా ఉన్న డెవలప్మెంట్ అంటే వాళ్ళ డెవలప్మెంట్ ఇంక మనం మాట్లాడుకునేది ఏం కాదు. వాళ్ళకి తెలుసు ఎంత డెవలప్ చేశారా, ఎంత దాచుకున్నావా అని. మరి మళ్ళీ చంద్రబాబు గారు రావాలని పవన్ కళ్యాణ్ అంటున్నారే. సరే, ఇంకా అది వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్. వాళ్ళ 4 గోళ్ల మధ్య వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మనకు తెలియదుగా. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది. అది నేను ఇందాక నుంచి అదే చెబుతున్నాను. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎంత మాట్లాడుకొని వాళ్ళు ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకొని సీఎం డిప్యూటీ సీఎంలు వీళ్ళు ఇచ్చుకొని చేసుకున్నా జనాలు అనేది 2029 కల్లా బుద్ధి చెబుతారని చెబుతున్నాను నేను.